ప్రత్యేకంగా రూపొందించిన మేషరాశి ఫలాలు 2026 ద్వారా మేషరాశిలో జన్మించిన వారికి 2026వ సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆర్థిక జీవితం, ప్రేమ జీవితం, వివాహం, వైవాహిక జీవితం, గృహ విషయాలు మరియు ఇతర ముఖ్యమైన అంశాలపై అంతర్దృష్టులను కూడా తెలుసుకుందాం. మేషరాశి ఫలం 2026 ఆరోగ్యం. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా సగటుగా ఉంటుంది. చంద్రుని రాశి నుండి 12వ ఇంట్లో శనిగ్రహ సంచారం సాడేసతి ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో ఆరోగ్యం పట్ల ఎలాంటి నిర్లక్ష్యం ప్రమాదమవుతుంది. నిద్ర సంబంధిత సమస్యలు లేకుంటే కాళ్లకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారికి ఇది చాలా సందర్భోచితంగా ఉంటుంది. ఈ స్థానికులు ఏడాది పొడవునా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే యోగా ఇంకా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వారి దినచర్యలో చేర్చుకోవాలని సూచన. 3వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల గుండె సంబంధిత పరిస్థితులు లేకుంటే ముందుగానే అనారోగ్య సమస్యలు ఉన్న స్థానికులు వారి శ్రేయస్సు గురించి ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలని సూచన. సరైన చికిత్స తీసుకోవడం మరియు వైద్య సలహాలు పాటించడం చాలా ముఖ్యం. ఈ స్థానికులు క్రమశిక్షణతో కూడిన రోజువారీ దినచర్యను నిర్వహించాల్సి ఉంటుంది. మేషం రాశి ఫలాలు 2026 ప్రకారం ఈ సంవత్సరం ప్రారంభం నుండి మే 2, 2026 వరకు మీ పాలక గ్రహమైన కుజుడు దహన స్థితిలో ఉంటాడు. ఏప్రిల్, మే, సెప్టెంబర్, అక్టోబర్ ఇంకా నవంబర్ నెలల్లో కుజుడు బలహీనంగా ఉంటాడు. ఇది మీ శక్తి స్థాయిలను అలాగే రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో అదనపు జాగ్రత్త వహించాలని సూచన. మీ రోగ నిరోధక శక్తి బలహీనపడవచ్చు. దీనివల్ల మీరు అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. మీ అనారోగ్యాన్ని తీవ్రతరం చేసే వాతావరణాలు లేకుంటే పరిస్థితులకు దూరంగా ఉండడం చాలా అవసరం. మీ ఆహారం ఇంకా జీవనశైలి అలవాట్లపైన ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. అప్పుడే మీరు ఏడాది పొడవునా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. మేషరాశి ఫలాలు 2026 విద్యా దృక్కోణం నుండి 2026వ సంవత్సరం మేషరాశి వారికి కొంత సమస్యగా ఉంటుంది. ఈ సమయంలో మీరు దృష్టి కేంద్రీకరించడంలో ఇంకా ఏకాగ్రతతో అధ్యయనం చేయడంలో ఇబ్బందిని అనుభవిస్తారు. మీరు శ్రద్ధగా అలాగే చదువులకు అంకిత భావంతో ఉండడానికి స్పృహతో ప్రయత్నిస్తే ప్రతికూల విద్యా ఫలితాలను నివారించవచ్చు. ఈ సంవత్సరం ప్రారంభం జూన్ మొదటి వారం వరకు ఉన్నత విద్యకు బాధ్యత వహించే గ్రహమైన బృహస్పతి గ్రహం 3వ ఇంట్లో ఉంచబడి 9వ ఇంటి వైపు దృష్టి పెడుతుంది. ఉపాధ్యాయులు మరియు మార్గదర్శకుల మార్గదర్శకత్వం విద్యకు సంబంధించిన విషయాల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. జూన్ నుండి అక్టోబర్ వరకు బృహస్పతి 4వ ఇంటి నుండి సంచారం చేస్తాడు. ఇది 8వ మరియు 12వ ఇళ్లను ప్రభావితం చేస్తుంది. ఈ సంవత్సరం పరిశోధన విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ వారు పూర్తి నిజాయితీతో ఇంకా నిబద్ధతతో చదువుకుంటే మాత్రమేనని తెలుసుకోవాలి. నవంబర్ మరియు డిసెంబర్ నెలలో బృహస్పతి మళ్లీ 3వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. మీరు ఏడాది పొడవునా మీ చదువులో దృష్టి ఇంకా క్రమశిక్షణతో ఉండాలి. మీ వ్యక్తిగత జన్మ పట్టికలో గ్రహదశలు అనుకూలంగా ఉన్నట్టయితే మీరు అంతగా ఇబ్బందుల్ని ఎదుర్కోకపోవచ్చు. మీ అధ్యయనాలపైన పూర్తి శ్రద్ధ వహించాలి. అలాగే మీ ఉపాధ్యాయులు ఇంకా మార్గదర్శకుల నుండి మార్గదర్శకత్వం పొందాలని గట్టిగా సలహా. ఈ సమయంలో మీరేవైనా ముఖ్యమైన పరీక్షలు షెడ్యూల్ చేసుకున్నట్లయితే మీరు ముఖ్యంగా అప్రమత్తంగా ఇంకా సిద్ధంగా ఉండాలి. మేషరాశి ఫలం 2026 వ్యాపారం. ఈ సంవత్సరం మేషరాశి స్థానికులు తమ వ్యాపారంలో చేసే ప్రయత్నాలకు అనుగుణంగా పూర్తిగా ప్రతిఫలం ఇవ్వకపోవచ్చు. మీరు కష్టపడి పనిచేసినప్పటికీ మీ వ్యాపార ప్రయత్నాల ఫలితాలు మీ అంచనాలకు అనుగుణంగా ఉండకపోవచ్చు. 12వ ఇంట్లో శని స్థానం విదేశీ దేశాలతో అనుసంధానించబడిన వ్యాపారంలో ఉన్న వారికి కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. దిగుమతి, ఎగుమతి లేకుంటే అంతర్జాతీయ భాగస్వాములతో వ్యాపారంలో నిమగ్నమైన స్థానికులు ఈ సమయంలో విజయం సాధిస్తారు. విజయం సులభంగా రాదు. ఇది అనేక సమస్యలు అలాగే అడ్డంకుల్ని అధిగమించిన తర్వాత మాత్రమే వస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి జనవరి 20 వరకు బృహస్పతి శని గ్రహాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది పరిస్థితులను కొద్దిగా అనుకూలంగా మార్చడం ద్వారా మార్గాన్ని కొంచెం సులభతరం చేస్తుంది. జనవరి 20 నుండి మే 17 వరకు శని ఇంకా ఏ ఇతర గ్రహ ప్రభావంలో ఉండదు. ఈ సమయంలో మీరు అసాధారణంగా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. అలాగే ఎలాంటి పెద్ద వ్యాపార నష్టాలను తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. మే 17 మరియు అక్టోబర్ 9 మధ్య మీ వ్యాపారంలో వృద్ధిని మీరు గమనించవచ్చు. కానీ అక్టోబర్ 9 తర్వాత సమస్య మళ్లీ తలెత్తవచ్చు. ఈ సంవత్సరం మొత్తం మీ నుండి స్థిరమైన మరియు తీవ్రమైన కృషి అవసరం కావచ్చు. కానీ ఫలితాలు మీ శ్రమతో పోలిస్తే ఇప్పటికీ తక్కువగా ఉండవచ్చు. జూన్ 2 వరకు గురు మీ లాభాల ఇంటిని చూస్తారు. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు మీ కెరీర్ ఇంటిని చూస్తుంది. ఈ సమయంలో ఏవీ చాలా అనుకూలంగా పరిగణించబడవు. అయితే జూన్ 2కు ముందు సమయం మీ కృషి నుండి మెరుగైన ఫలితాలను తీసుకురావచ్చు. మేషరాశి ఫలాలు 2026 ప్రకారం నవంబర్లో గురు సంచారం అనుకూలంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో మీ ప్రయత్నాలు మరియు బహుమతులు బాగా సమతుల్యంగా ఉంటాయి. ఈ దశలో మీరు మీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టి కృషి మరియు కార్యాచరణ మొత్తం దామాషా ఫలితాలను ఇస్తుంది. మే మరియు అక్టోబర్ మధ్య శని సంచారం మరియు ఆ తర్వాత బృహస్పతి సంచారం మరింత అనుకూలంగా కనిపిస్తాయి. దీన్ని ఆర్థిక సంవత్సరం మొదటి భాగం ఎక్కువ శ్రమ అవసరం కావచ్చు. రెండవ భాగం పనిభారం పరంగా కావచ్చు. మీరు మీ స్వంత వ్యాపారాన్ని నడిపిస్తున్నా
మీరు ఉద్యోగ క్రమశిక్షణ మరియు నిబద్ధతతో పనిచేయాల్సి ఉంటుంది. మేషరాశి ఫలం 2026 కెరీర్. ఉద్యోగపరంగా 2026 సంవత్సరం మేషరాశి వారికి సగటుగా ఉంటుంది. దీనికి మీ నుండి అదనపు కృషి అవసరం కావచ్చు. శుభవార్త ఏంటంటే కష్టపడి పనిచేయడానికి ఇష్టపడేవారు నిరాశని ఎదుర్కోరు. చంద్రుని రాశి ఆధారంగా వేద జ్యోతిష్య ప్రకారం 12వ ఇంట్లో శని సంచారాన్ని సాడేసతి కాలంలో భాగంగా పరిగణిస్తారు. కానీ 6వ ఇంట్లో శని యొక్క కోణం ఓపికగా మరియు అంకిత భావంతో పనిచేసే వ్యక్తులకు అనుకూలమైన ఫలితాలు తెస్తుంది. మీరు కష్టపడి పనిచేయడానికి, సంతృప్తికరమైన ఫలితాలను సాధించడానికి అదే ఏకైక మార్గం. కష్టపడి పని చేయకుండా ఉండడానికి లేదా సత్వర మార్గాల కోసం వెతకడానికి ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం నిరాశ కలిగించవచ్చు. జూన్ 2 వరకు బృహస్పతి మీ లాభాల ఇంటి వైపు చూస్తాడు. అంటే ఈ కాలంలో మీ ప్రయత్నాలు త్వరగా మరియు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో మేషరాశి స్థానికులకు జూన్ 2 మరియు అక్టోబర్ 31 మధ్య కాలం కార్యాలయంలో గణనీయమైన ఒత్తిడిని తీసుకురావచ్చు. ముఖ్యంగా వారి స్వస్థలం లేదంటే నివాసానికి దగ్గరగా పనిచేసే వారికి ఇది వర్తిస్తుంది. ఇంటి నుండి దూరంగా లేదా వేర్వేరు నగరాల్లో పనిచేసే వారికి ప్రయోజనం చేకూరుతుంది. వారి ఇంటికి సమీపంలో ఉద్యోగం కోరుకునేవారు నిరంతర కృషితో అవకాశాలను పొందవచ్చు. అయితే సీనియర్లు లేదా ఉన్నతాధికారుల నుండి మద్దతు లేకపోవడం అప్పుడప్పుడు అసంతృప్తికి కారణం కావచ్చు. జనవరి 20 మరియు మే 17 మధ్య మీరు చాలా కష్టపడి పనిచేయాల్సి రావచ్చు. కానీ దీని తర్వాత కాలం విజయాన్ని తెచ్చే అవకాశం ఉంది. మేషరాశి ఫలాలు 2026 ప్రకారం మే 17కు ముందు మీరు తీవ్రమైన శారీరక మరియు మానసిక ఒత్తిడిని అనుభవించాల్సి రావచ్చు. ఈ దశ తర్వాత శారీరక ప్రయత్నాలు తగ్గవచ్చు, కానీ మానసిక ప్రయత్నం పెరుగుతుంది. డిసెంబర్ 5 వరకు రాహువు మీకు మద్దతుగా ఉంటాడు. మీ కష్టానికి ప్రయోజనాలు చేకూరుస్తాడు. డిసెంబర్ 5 తర్వాత కేతువు ఉద్యోగ విషయాల్లో కూడా మీకు మద్దతు ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఈ సంవత్సరం సేవలు లేదా ఉద్యోగంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు తెస్తుంది. మేషరాశి ఫలం 2026 ఆర్థికం. మేషరాశి ఫలాలు 2026 ప్రకారం ఈ స్థానికుల ఆర్థిక జీవిత సగటు కంటే మెరుగ్గా ఉంటుంది. మీ కెరీర్ మధ్యస్థ ఫలితాలు ఇచ్చినప్పటికీ మీ ఆదాయం మరియు పొదుపులు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తాయి. ఈ సంవత్సరం ఊహించిన ఆర్థిక లాభాలు అసంభవం. ఎందుకంటే ఆ దిశలో మీకు గ్రహాల మద్దతు పెద్దగా లభించదు. వ్యాపారం లేకుంటే మీ ఉద్యోగం నుండి లాభం పూర్తిగా మీ కృషి ద్వారా వస్తుంది. అలాగే మీ పొదుపులు ప్రయత్నం ద్వారా ఎంత సంపాదిస్తారు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఈ సంవత్సరం ధన లాభాధిపతి శని 12వ ఇంట్లో ఉంటాడు. మీరేదైనా ఆర్థిక లాభం చూడడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మరోవైపు ధన లాభం సరళంగా చెప్పాలంటే బృహస్పతి మద్దతు దాదాపు 7 నెలలు మరియు రాహువు మద్దతు దాదాపు 11 నెలలు ఉండడంతో మీరు ఏడాది పొడవునా బాగా సంపాదించగలుగుతారు. పొదుపు పరంగా ఈ సంవత్సరం కొంచెం బలహీనంగా ఉండవచ్చు. ఎందుకంటే మీ ఖర్చులు కొన్నిసార్లు మీ ఆదాయాన్ని అధిగమిస్తాయి. మేషరాశి ఫలాలు 2026 ప్రకారం ముగింపులో 2026 సంవత్సరం మేషరాశి వారికి సగటు కంటే మెరుగైన ఆర్థిక ఫలితాలు తెస్తుంది. మీ స్వంత ప్రయత్నాల వల్ల ఆదాయం మంచిగా ఉన్నప్పటికీ పెరుగుతున్న ఖర్చుల ముగింపులో 2026వ సంవత్సరం మేషరాశి వారికి సగటు కంటే మెరుగైన ఆర్థిక ఫలితాలు తెస్తుంది. మేషరాశి ఫలం 2026 ప్రేమ జీవితం. ప్రేమ జీవిత పరంగా మేషరాశి వారికి 2026 సంవత్సరం సగటు కంటే మెరుగ్గా ఉంటుంది. డిసెంబర్ 5 వరకు 5వ ఇంటిపైన కేతువు ప్రభావం సంబంధాల్లో అపార్థాలకు దారితీయవచ్చు. మీ భాగస్వామి మనస్సులో అనుమానాన్ని కలిగించే ఏవైనా చర్యలను మీరు నివారించినట్లయితే కేతువు మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టడు. ఈ సమయంలో మీ భాగస్వామి పట్ల నమ్మకంగా మరియు నిబద్ధతతో ఉండడం ముఖ్యం. ఎందుకంటే అలా చేయడం సంబంధంలో ప్రేమ మరియు సామరస్యాన్ని కొనసాగించడానికి సహాయపడుతుంది. చిన్న వాదనలు లేదా విభేదాలు ఉన్నప్పటికీ మీ భాగస్వామి మీ పక్కనే ఉంటారు. మేషరాశి ఫలాలు 2026 ప్రకారం బృహస్పతి ఆశీర్వాదాలు ప్రధానంగా నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో వస్తాయి. బృహస్పతి 9వ ఇంటిని చూస్తాడు. ఇది 5వది. మీ ప్రేమ జీవితానికి పరోక్ష మద్దతు అందిస్తుంది. జూన్ 2 వరకు మీరు ప్రేమ సంబంధాల్లో పెద్ద సమస్యలను ఎదుర్కొనే అవకాశం లేదు. మీ 5వ ఇంటి అధిపతి సూర్యుడు ప్రేమ విషయాల విషయానికొస్తే సాధారణంగా బలహీనంగా ఉంటాడు. కానీ బృహస్పతి మద్దతు మీ ప్రేమ జీవితంలో మంచి ఫలితాలను అనుభవించడంలో మీకు సహాయపడుతుంది. సంబంధాల పట్ల నమ్మకంగా మరియు అంకిత భావంతో ఉండేవారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. తమ సంబంధాలను తీవ్రంగా పరిగణించని వారు కేతువు ప్రభావం కారణంగా సందేహాలు మరియు అనుమానాలను ఎదుర్కొంటారు. ఇది వారి ప్రేమ జీవితంలో హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. అందువల్ల అటువంటి వ్యక్తులకు ఈ కాలం కొంతవరకు అస్థిరంగా ఉండవచ్చు. మేషరాశి ఫలం 2026 ప్రకారం తమ భాగస్వామికి నమ్మకంగా ఉండేవారు ప్రేమ పరంగా ఈ సంవత్సరం సగటు కంటే మెరుగ్గా ఉంటారు. సంవత్సరంలో చివరి 2 నెలలు మీ ప్రేమ జీవితానికి చాలా సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. మేషరాశి ఫలం 2026 ప్రేమ జీవితం. మేషరాశి ఫలాలు 2026 ప్రకారం వివాహానికి అర్హత ఉన్న మేషరాశి వారికి ఈ ఏడాది చాలా అనుకూలంగా ఉంటుంది. జన్మ చార్టులోని గ్రహ స్థానాలు అనుకూలంగా ఉంటే జూన్ 2 వరకు 7వ ఇంటిపైన బృహస్పతి ప్రభావం వివాహాన్ని సులభతరం చేయడంలో సహాయపడుతుంది. అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 31 వరకు బృహస్పతి వివాహానికి సంబంధించి ప్రత్యేకంగా అనుకూలమైన లేదా
అననుకూల ఫలితాలను ఇవ్వడు. కానీ సంవత్సరం ప్రారంభం నుండి జూన్ 2 వరకు మరియు మళ్లీ నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో బృహస్పతి సంచారం వివాహ సంబంధిత విషయాలకు పూర్తి మద్దతిస్తుంది. ఈ అనుకూలమైన సమయంలో వైవాహిక జీవితం కూడా సామరస్యం మరియు అనుకూలతను చూస్తుంది. జూన్ 2 మరియు అక్టోబర్ 31 మధ్య బృహస్పతి వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేయదు. కాబట్టి ఈ సమయంలో ఫలితాలు ఇతర గ్రహాల ప్రభావం పైన ఆధారపడి ఉంటాయి. చిన్న సమస్యలు తీవ్రమయ్యే ముందుగానే పరిష్కరించుకోవాలని సూచన. ఎందుకంటే అలా చేయడం వల్ల సంతోషకరమైన మరియు ప్రశాంతమైన వైవాహిక జీవితం లభిస్తుంది. మేషరాశి ఫలాలు 2026 ప్రకారం వివాహానికి సంబంధించిన విషయాల్లో మేషరాశి వారికి 2026వ సంవత్సరం ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. ఈ ఏడాది కూడా వైవాహిక జీవితానికి సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఏడాది పొడవునా బృహస్పతి సంచారం అనుకూలంగా ఉండటం వల్ల మీరు ఆనందకరమైన మరియు సంతృప్తికరమైన వైవాహిక అనుభవాన్ని ఆస్వాదించగలుగుతారు. మేషరాశి ఫలం 2026 కుటుంబ జీవితం. మేషరాశి ఫలాలు 2026 ప్రకారం ఈ సంవత్సరం మేషరాశి వారికి కుటుంబ జీవిత పరంగా కొంచెం సవాలుగా అనిపించొచ్చు. 2వ ఇంటి అధిపతి శుక్రుని సంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ 2వ ఇంటిపైన శని యొక్క కటాక్షం కుటుంబ సంబంధిత విషయాల్లో కొన్ని ఉద్రిక్తతలను తీసుకురావచ్చు. మీ కుటుంబ జీవితంలో జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నారు. కుటుంబ సభ్యుడు మొండిగా లేదా అసమంజసంగా మారే అవకాశం ఉంది. ఇది ఇంటి వాతావరణంలోని కలవరానికి దారితీస్తుంది. ఈ సమయంలో మీ మాటలో మధురమైన మరియు మర్యాదపూర్వక స్వరాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం. ఎందుకంటే అలా చేయడం సరైన సమయంలో విభేదాలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. కుటుంబ జీవితం విషయానికొస్తే ఈ సంవత్సరం మిశ్రమం లేదంటే సగటు ఫలితాలను తీసుకురావచ్చు. సంవత్సరం ప్రారంభం నుండి జూన్ 2 వరకు బృహస్పతి మీ 3వ ఇంట్లో ఉంటాడు. అంటే ఇది గృహ విషయాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేయదు. కానీ 7వ ఇంటిపై దాని అంశం గృహ వ్యవహారాల్లో మద్దతును అందిస్తుంది. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు బృహస్పతి మీ 4వ ఇంటిని ఉన్నత స్థితిలో సంచరిస్తాడు. 4వ ఇంట్లో బృహస్పతి ఉండటం అంత శుభప్రదంగా పరిగణించబడదు. కానీ అది ఉచ్చ స్థితిలో ఉన్నందున ఇది ఇప్పటికీ అనేక రంగాల్లో అనుకూలమైన ఫలితాలను తీసుకురావచ్చు. మేషరాశి ఫలాలు 2026 ప్రకారం అక్టోబర్ 31 తర్వాత బృహస్పతి మీ 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. మేషరాశి ఫలాలు 2026 ఆస్తి వాహనం. మేషరాశి స్థానికులు భూమి, ఆస్తి మరియు వాహనాలకు సంబంధించిన విషయాల్లో మిశ్రమ ఫలితాలను అనుభవించవచ్చు. రియల్ ఎస్టేట్ మరియు గృహ నిర్మాణం సంపదతో ముడిపడి ఉన్నందున మీరు భూమి లేదా కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం ఉపయోగకరంగా ఉండవచ్చు. శని సంచారం 12వ ఇంట్లో జరుగుతుంది మరియు అక్కడి నుండి శని 2వ ఇంటి వైపు చూస్తాడు. ఇది సంపదను కూడబెట్టుకోవడంలో సవాళ్లకు దారితీయవచ్చు. శని ప్రభావం కారణంగా మీరు డబ్బు ఆదా చేయడంలో ఇబ్బంది పడవచ్చు. మేషరాశి ఫలాలు 2026 ప్రకారం రాహు సంచారం మంచి ఆదాయ అవకాశాలను సూచిస్తుంది. అలాగే జూన్ 2 వరకు 11వ ఇంటిపైన బృహస్పతి దృష్టి కూడా ఆర్థిక ప్రయోజనాలను తీసుకురావడానికి సహాయపడుతుంది. మీరు ఈ డబ్బును ఆదా చేయలేకపోవచ్చు. ఎందుకంటే మీరు దాన్ని ఆస్తి సంబంధిత విషయాల్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. గ్రహాల సంచారాల ఆధారంగా మీరు భూమి మరియు ఆస్తికి సంబంధించిన విషయాల నుండి ప్రయోజనం పొందవచ్చు. ఇల్లు లేదా వాహనం కొనడానికి సంబంధించిన రంగాల్లో కూడా ఇలాంటి ధోరణి కనిపిస్తుంది. వాహనం కొనాలనుకునేవారు కొంత ప్రయత్నం చేసిన తర్వాత అవకాశం పొందవచ్చు. మీ జన్మ జాతకంలో సమయం అనగా దశ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. తర్వాత గ్రహ సంచార ప్రభావాలు ఉంటాయి. సంచారాలు పూర్తిగా అనుకూలంగా లేకపోయినా మీ వ్యక్తిగత గ్రహ అనగా దశలు బలంగా ఉంటే మీరు ఈ గ్రహ ప్రభావాల మద్దతుతో భూమి, ఆస్తి, ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేయగలరు. ఇక పరిహారాలు చూసుకున్నట్లయితే శివుణ్ణి మరియు హనుమంతుణ్ణి క్రమం తప్పకుండా పూజించండి. మేషరాశి ఫలాలు 2026 ప్రకారం ప్రతి 3 నెలలకోసారి కన్య పూజ చేసి వారి ఆశీర్వాదం పొందండి. ఏదైనా ఆలయంలో పాలు మరియు చక్కెర దానం చేయండి.